ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: దేశానికి కవచల్లా సుదర్శన చక్రం, జీఎస్టీలో సంస్కరణలకు కేంద్రం యోచన, సూపర్ 6 సూపర్ హిట్, మహిళల ఉచిత ప్రయాణానికి రైట్, కాకీలనే వణికించిన కిలాడి, శిథిలాల కింద 500 మంది, మృతుల సంఖ్య 60కి పెరిగిందన్న సీఎం ఒమర్ అబ్దుల్లా, గ్రీన్ కాఫీతో రోజంతా హుషారే. ఈరోజు వార్తలను చూద్దాం. జీఎస్టీలో సంస్కరణలకు కేంద్రం యోచన. దేశంలో దీపావళికి జీఎస్టీ పండుగ రానుంది. పేదలు, మధ్యతరగతి, చిన్న పరిశ్రమలకు పన్నుల నుంచి ఉపశమనం కలిగించేలా ఇప్పుడున్న 4 జీఎస్టీ స్లాబ్లను 2కి తగ్గించేందుకు రంగం సిద్ధమైంది. జీఎస్టీలో కేవలం 5%, 18% పన్ను రేట్లే కొనసాగనున్నాయి. 12%, 28% పన్ను రేట్లను తొలగించి వాటి పరిధిలో ఉన్న వస్తు సేవలను 5-18% స్లాబ్లలో సర్దుబాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటన చేశారు. దీపావళికి గొప్ప బహుమతి ఇవ్వబోతున్న జీఎస్టీలో సంస్కరణలు తెచ్చి గత 8 ఏళ్లలో పన్నుల విధానాన్ని సులభతరం చేశాం. ఇప్పుడు దీన్ని సమీక్షించవలసిన సమయం వచ్చింది. దీనిపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాం. దీంతో నిత్యావసర ధరలు బాగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన ఎన్నికలకు హామీలుగా ఉన్న సూపర్ 6ను సూపర్ హిట్ చేశామని ప్రకటించారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలోని తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డు, ఇదే ఆల్ టైమ్ రికార్డని అభివర్ణించారు. దేశ రక్షణకు సుదర్శన చక్రం. దేశంపై శత్రువుల దాడులను తిప్పికొట్టేందుకు, తిరిగి దాడులు చేసేందుకు సుదర్శన చక్రం పేరుతో దుర్భేద్యమైన ఆధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు చేసే సుదర్శన చక్రం వంటి శక్తివంతమైన డ్రోన్ లాంటి ఈ ఆయుధ వ్యవస్థ భారత ప్రజలను కాపాడుతుందని అన్నారు. సరిహద్దుల్లో అక్రమ వలసలు, చొరబాట్ల వల్ల ఏర్పడుతున్న జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉన్నత స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని పలు కీలక ప్రకటనలు చేశారు. దేశంలో 2027 కల్లా అణు ఇంధన సామర్థ్యం పెరుగుతుందని, దాదాపు 10 అణు రియాక్టర్ల నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. గత 50 నుండి 60 ఏళ్ల క్రితం దేశంలో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలను నెలకొల్పకుండా అడ్డుకున్నారని, ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నామన్నారు. ఈ ఏడాది చివరికల్లా దేశం మేడ్ ఇన్ ఇండియా చిప్ను తయారు చేస్తుందని తెలిపారు. కాకీనే వణికించిన కిలాడి. ఆమె ఒక లేడీ డాన్. ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చడం, యూత్ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేయడం, ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరవీలు చేయడం, ఇలా ఒక హై ప్రొఫైల్ లేడీగా మారింది. ఆమె ఉన్నత స్థాయి అధికారిని కాదు, కనీసం ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదు. కానీ సచివాలయంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తుంది. నేరుగా సీనియర్ ఐఏఎస్ ఛాంబర్లోనే కూర్చుంటుంది. హడావిడి చేస్తుంది, హల్చల్ సృష్టిస్తుంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆమె హవా నడిచింది. కూటమి వచ్చాక కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి మళ్ళీ తన ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద అధికారులతో పనిచేయిస్తా అంటూ ఫోన్లు చేసి బేరాలు పెడుతోంది. ఆ మహిళ వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ను ఆసరాగా ఎంచుకుని పోలీసులతో పరిచయాలు పెంచుకుంది. దిశ ప్రచారకర్తగా పోలీసుల చుట్టూ తిరిగింది. ఇదే క్రమంలో రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులనే ఆటాడుకుంటూ
సెటిల్మెంట్లు చేస్తుందని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసులు చెబుతున్నారు. గంజాయి బిజినెస్ కూడా నడుపుతోందని పేర్కొంటున్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి రైట్ బెజవాడ రోడ్లపై ఉచిత బస్ సందడి చేసింది. మహిళల్లో కొత్త జోష్ను నింపింది. బెజవాడలో జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి బస్సులో ప్రయాణించి వచ్చారు. 5 రకాల బస్సులకు ఆయన జెండా ఊపారు. ఈ 5 బస్సులను మహిళల కోసం స్పెషల్గా నడిపారు. అంతకుముందు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సును విజయవాడ నుంచి ముఖ్యమంత్రి రాక కోసం ఉండవల్లికి అధికారులు పంపించారు. మధ్యాహ్నం 3:15 బస్సు రాగానే ముందుగా మహిళలు ఎక్కారు. ఆ తరువాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవులు బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కండక్టర్ టికెట్ కొట్టారు. మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇచ్చారు. ఆ టికెట్లను చంద్రబాబు బస్సులో ఎక్కిన మహిళలకు స్వయంగా అందించారు. 50 నిమిషాల పాటు సీఎం బస్సులోనే ప్రయాణించారు. ఈ విషయం తెలుసుకుని ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అభివాదం చేశారు. ఉచిత బస్సుపై వైసీపీ విషం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళల ఉచిత బస్సులపై వైసీపీ రాద్ధాంతం మొదలుపెట్టింది. సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదంటూ ఇంతకాలం యాగీ చేశారు. తీరా స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి కూటమి ప్రభుత్వం సయ్యనగానే రోడ్డెక్కి అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టారు. వైసీపీ నేతలు శుక్రవారం పలు చోట్ల ఉచితం పరిధిలోకి రాని బస్సులు ఎక్కి కండక్టర్లతో కావాలనే గొడవకు దిగారు. ఈ వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో పెట్టి హల్చల్కు ప్రయత్నించారు. మహిళల ఉచిత ప్రయాణానికి 5 రకాల సర్వీసులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్న విషయం తెలిసి వారు హల్చల్ చేశారు. శిథిలాల కింద 500 మంది. జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటనం జరిగిన చకోలి గ్రామం మరుభూమిని తలపిస్తోంది. వరదల్లో మృతుల సంఖ్య 60కి పెరిగింది. ఇంకా 500 మంది శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అంచనా వేశారు. ఆ జిల్లాలో మేఘ విస్ఫోటనం జరిగిన సమయంలో చసోతి గ్రామంలో 1000 మందికి పైగా ఉన్నారని, సుమారు 500 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అంచనా వేశారు. అయితే ఈ ఘటనలో 60 మంది చనిపోయినట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా ధృవీకరించారు. 100 మందికి పైగా గాయపడి ఉంటారని తెలిపారు. తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తె కిడ్నాప్. తండ్రి అప్పు తీర్చలేదని 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల ఆయన కుమార్తెను ఓ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు 2 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఒంగోలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ దామోదర్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మువ్వావారిపాలెనికి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారీ పనులకు తిరుపతి వలస వెళ్లాడు. ఆ సమయంలో తిరుపతికి చెందిన ఆర్ ఈశ్వర్రెడ్డి వద్ద 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. కొంతకాలంగా బాకీ చెల్లించలేదు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై బయటకు వస్తున్న ఆయన కుమార్తెను మీ నాన్న ఇంటికి తీసుకురమ్మన్నారంటూ మాయమాటలు చెప్పి మధ్యాహ్నం 12:30 గంటలకు మోటార్ సైకిల్పై ఎక్కించుకున్నారు. స్వీట్లు కొనిస్తానని చెప్పి దారి మళ్లించి ఒంగోలుకు తీసుకువచ్చాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్ తిరుపతికి చెందిన ఆర్ ఈశ్వర్రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతడి ఫోన్ని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. గ్రీన్ కాఫీతో రోజంతా హుషారే. వేడివేడి కాఫీ గొంతులోకి వెళ్తుంటే ఆ కిక్కే వేరు. అందులో మన రోజు మొదలయ్యేది కూడా దాంతోనే. అప్పటి వరకు ఉన్న నిస్సత్తువ పోయి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. అయితే గ్రీన్ కాఫీతో ఇంకా మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గ్రీన్ కాఫీ సాధారణంగా కాఫీ గింజల్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద వేయిస్తే గ్రీన్ కాఫీ కోసం వాటిని పచ్చిగానే ఉంచుతారు. పచ్చి కాఫీ గింజల్లో ఎక్కువ మొత్తంలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో ఉండే అధిక కొవ్వులను కరిగిస్తుంది. అంతేకాక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ను అదుపులో ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. రోజుకోసారి గ్రీన్ కాఫీ తాగితే రక్తనాళాల్లో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తాయి. అంతేకాక అల్జీమర్స్ని నిరోధిస్తుంది. వీటిని వేయించకుండా తీసుకుంటాం కాబట్టి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు పావుగంట వాటిని మరిగించి వడకట్టి తీసుకుంటే సరి. ఎంతో ఆరోగ్యకరమైనది. ఇది అందరికీ ఉపయోగకరమే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో కోటి నగదు, కిలోల కొద్దీ బంగారం. ఉత్తర కన్నడ జిల్లా కారవార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ శైల్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్వహించిన దాడిలో కళ్ళు చెదిరేలా నగదు, బంగారం బయటపడ్డాయి. గతంలో ఐరన్ ఓర్ అక్రమ తరలింపు కేసులో ప్రత్యేక కోర్టు సతీష్కు 7 ఏళ్ల జైలు, 9 కోట్ల జరిమానా విధించింది. 15 ఆగస్టు ప్రసంగాలలో మోదీ రికార్డు. ఎర్రకోట నుంచి 103 నిమిషాల ఉపన్యాసం. ఎల్బ్రస్పై మువ్వన్నెల రెపరెపలు. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామానికి చెందిన సురేష్ బాబు మరో ఘనత సాధించారు. యూరోప్ ఖండంలో అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని ఆయన అధిరోహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి ప్రశంసలు అందుకున్నారు. ఆ ముగ్గురు అదరగొట్టారు. ఓపెనర్ యాషిక్తా భాటియా, కెప్టెన్ రాధా యాదవ్, తనూజా కన్వర్ అర్ధ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియా ఏ జట్టుతో వన్డే సిరీస్ను భారత్ ఏ టీం మరో మ్యాచ్ మిగులుండగానే కైవసం చేసుకుంది. అంకితకు స్వర్ణం. ఒలింపియన్ అంకితా ధ్యాని అంతర్జాతీయ వేదికపై పతకంతో సత్తా చాటింది. ఇజ్రాయెల్లోని జెరూసలంలో జరిగిన గ్రాండ్ స్లామ్ అథ్లెటిక్స్ మీట్లో మహిళల 2000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అంకిత స్వర్ణం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.